హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే మన తెలుగుంటి వంటకం గుత్తి వంకాయ మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు గుత్తి వంకాయ కర్రీ చేయాలనుకున్నప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. నాన్ వెజ్ కర్రీస్కి కూడా ఇంత టేస్ట్ రాదు, అంత బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి అని వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నేను ఇక్కడ 1/2 కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నానండి. మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రకంగా చిన్న సైజులో ఉంటే మసాలా బాగా పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా తయారు చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోండి. తర్వాత 4 లవంగాలు, అలాగే 1 అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోండి. తర్వాత 2 యాలకులని వేసుకొని 1 అంగుళం ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇన్ కేస్ ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ వేయించిన వేరుశెనగ గుళ్ళు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. తర్వాత చిన్న అల్లం ముక్క, అలాగే 7-8 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకొని ఈ విధంగా ఫోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత చిన్న సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొత్తిమీర కాడపాటు ఉంటుంది కదా, అది వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని అందులో ఉప్పు వేసుకొని వంకాయల్ని నేను చూపించిన విధంగా ఈ విధంగా 4 ముక్కల్లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. వంకాయల్ని ఈ విధంగా కట్ చేయడం వల్ల మసాలా అనేది లోపల వరకు వెళ్ళి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా వంకాయలన్నీ కూడా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఇందులో వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. వంకాయలు ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మసాలా మనకి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్కి ఒకసారి తీసి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ ఫ్లోట్ అయ్యి మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకొని మసాలా అంతా కూడా వంకాయలకి పట్టే విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్కి ఒకసారి అడుగంటకుండా మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి. ఈ మసాలా అంతా కూడా వంకాయలకి బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు
సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది కదా, ఈ విధంగా ఫ్లోట్ అవుతున్నప్పుడు, అదేవిధంగా మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కొత్తిమీర ఫస్ట్ మనం కాడపాటు వేసుకున్నాం కదా, తర్వాత ఆకుపాటు అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, మన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీ రోటీలోకి బాగుంటుంది, ఇంకా బిర్యానీలో కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈసారి గుత్తి వంకాయ కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.